తలుపులు తెరవండి, తెరచిన తలుపులారా ప్రభువును పిలవండి. ఆలయ ద్వారములారా తలుపులు తెరవండి, తెరచిన తలుపులారా ప్రభువును పిలవండి. సుస్వాగత గానాలతో ఆహ్వానం పలకండి, సుస్వాగత గానాలతో ఆహ్వానం పలకండి. అభినందన హృదయాలతో బలి పూజలు పాల్గొనుడి, అభినందన హృదయాలతో బలి పూజలు పాల్గొనుడి. ఆలయ ద్వారములారా ఆకాశానంటే ప్రభు కీర్తి శిఖరాన్ని మోసడి పుణ్యఫలం పొందిన ధన్యులుగా. ఆకాశానంటే ప్రభు కీర్తి శిఖరాన్ని మోసడి పుణ్యఫలం పొందిన ధన్యులుగా. అభిషిక్త హస్తములారా మమ్మేలు కాపరులారా, అభిషిక్త హస్తములారా మమ్మేలు కాపరులారా. సుస్వాగత గానాలతో ఆహ్వానం పలకండి, అభినందన హృదయాలతో బలి పూజలు పాల్గొనుడి, అభినందన హృదయాలతో బలి పూజలు పాల్గొనుడి. ఆలయ ద్వారములారా దివ్యవాణి ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి దీపబలి పూజలో నల్గొండ మేత్రాసనం మరియారాణి కథీడ్రల్ విచారణ దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు తానుగుండ్ల పౌలీనమ్మ కుటుంబంలో ఆయురారోగ్యములు శాంతి సమాధానములు, తానుగుండ్ల సురేష్ రెడ్డికి శైలజ, తానుగుండ్ల సతీష్ రెడ్డి, వినీష, గాలి బాలశౌరెడ్డి, అనిత, పెంటారెడ్డి, అజయ్ రెడ్డి, అరుణ, అన్విత శౌరి, శౌరి మహంత్ రెడ్డి, శశి అత్వర్లకు దైవజ్ఞానం, బంగారు భవిష్యత్తు, కుటుంబంలో మరణించిన తానుగుండ్ల శౌరెడ్డి, సిస్టర్ గోపు ఎలీజా ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమములు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ క్రీస్తు శేషులు శ్రీమతి గవర లూద్దమ్మ రిటైర్డ్ టీచర్, సెయింట్ పీటర్స్ ఎలిమెంటరీ స్కూల్ జ్ఞానాపురం వర్ధంతి సందర్భంగా వీరాత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని గవర జోరిబాబు మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం పలకలూరి వెంకట సుబ్బమ్మ, శ్రీరాములు, విజయభాస్కర్, సిస్టర్ జయశీల, శివకుమారి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యంలో దయచేయమని రెవరెండ్ ఫాదర్ ఉడుమల బాలశౌరి గారి తలంపులు నెరవేరాలని కోరుతూ కృతజ్ఞతాబలి సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం ఫాతిమామాత దేవాలయం 5వ పుట్టినరోజు జరుపుకుంటున్న జి బనిషకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ మనోజ్ కుమార్, వినీల, పునర్వి, నానమ్మ,
తాతయ్య కుటుంబ సభ్యులు కృతజ్ఞతాబలి సమర్పిస్తున్నారు. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు ఈ దివ్య గ్రంథ పఠనాలు మనలను దేవుడు ప్రేమ స్వరూపుడిని తెలియజేస్తున్నవి. మరి ప్రియ సహోదర సహోదరి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ఈ లోకమునకు ప్రసాదించాడు. మరి ముఖ్యంగా దేవుని యొక్క ప్రేమ హద్దులు లేనిది, షరతులు లేనిది. దేవుని ప్రేమ మనము కొనలేనిది. మరి ముఖ్యంగా ప్రియ సహోదర సహోదరి, దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు కనుక తన రూపరేఖల్లో మనం సృజించాడు కనుక ఆ దేవుని ప్రేమైన బిడ్డల మనం ఒకవేళ ఆ దేవునికి మనం వ్యతిరేకంగా తెలిసి తెలియక తప్పిదమును చేస్తే ఇక పవిత్రమైన దివ్య పూజలో మన పాపంలో పొగని మనము ప్రాయశ్చిత్తపడతాం. సర్వశక్తిగల సర్వీశ్వని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థించులని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించదము. ఓ సర్వేశ్వర, నీవు ప్రేమతో మమ్ము దుర్గం నుండి సన్మార్గమునకును, దుఃఖం నుండి సంతోషమునకును నడిపించున్నావు. నీ స్వరమును ఆలకించి విశ్వాసంతో దేవుని దత్తపుత్రములకు యోగ్యతను పొందిన మేము సకల సద్గుణముల నిధి అయిన నిన్ను మాత్రమే అంటిపెట్టుకుని కడవరకు నమ్మక పాత్రంగా జీవించినట్లు అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. ఇది నా అభిప్రాయము, దేవుని వైపు మరలుచున్న అన్యులను కష్టపెట్టరాదు. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము పవిత్ర వచనములు 7 నుండి 21 వరకు. ఆ దినములలో పెద్ద చర్చ జరిగిన పిదప పేతురు నిలువబడి, సోదరులారా, అన్యులు సువార్త సందేశమును విని విశ్వసించుటకు వారికి ప్రసంగించుటకు ఆరంభముననే దేవుడు నన్ను మీ నుండి ఎన్నుకొనెనని మీకు తెలియను. మానవుల హృదయములను ఎరిగిన దేవుడు తాము మనకు ఒసగినట్లే అన్యులకును పవిత్రాత్మను ప్రసాదించుట ద్వారా తన సమ్మతిని వెళ్ళబుచ్చియున్నారు. మనకును వారికిని మధ్య ఎట్టి భేదమును ఆయన చూపలేదు. వారు విశ్వసించిరి కనుక వారి విశ్వాసమును బట్టి వారి హృదయములను శుద్ధి చేసెను. కనుక మనము గాని మన పూర్వీకులు గాని మోయలేని కాడిని విశ్వాసులపై మోపి మీరు ఎందుకు దేవుణ్ణి ఇప్పుడు ప్రయత్నించెదరు? ప్రభువైన యేసు అనుగ్రహము వలన రక్షింపబడుదుమని మనము విశ్వసింతుము.
అట్లే వారును రక్షణము పొందుదురు అనెను. అన్యుల మధ్య దేవుడు తమ ద్వారా చేసిన సూచక క్రియలను, ఆశ్చర్య కార్యములను గురించి బర్నబా, పౌలు తెలియచెప్పగా ఆ సభ అంతయు విని కిమ్మనకుండెను. మాట్లాడుట పూర్తి అయిన పిదప యాకోబు లేచి, సోదరులారా ఆలకింపుడు. ఎట్లు దేవుడు మొదట అన్యులపై శ్రద్ధ చూపి అందు కొందరును తన సొంత ప్రజలుగా చేసుకొనెనో సీమోను వివరించి ఉన్నాడు. ప్రవక్తల ప్రవచనములు ఈ విధమున పూర్తిగా సరిపోవుచున్నవి. పరిశుద్ధ గ్రంథము చెప్పునదేమనగా, దీని తర్వాత నేను మరలా వచ్చి పడిపోయిన దావీదు ఇంటిని లేపుదును, దాని శిథిలమును కూడా తీసి మరలా దానిని నిర్మించెదను. నేను నా సొంత జనులయుండుటకు పిలిచియున్న సమస్త జాతులను తదితర ప్రజలందరూ ప్రభువును వెదకెదరు. ప్రారంభముననే దీనిని తెలియజేసిన ప్రభు ఇట్లు చెప్పుచున్నాడు. ఇది నా అభిప్రాయము. కావున దేవుని వైపునకు మరలుచున్న అన్యులను కష్టపెట్టరాదు. దీనికి బదులు విగ్రహములకు అర్పింపబడుటచే అపరిశుద్ధమగు ఎట్టి ఆహారము భుజింపరాదనియు, జారత్వమునకు దూరముగా ఉండవలెనను, గొంతు పిసికి చంపిన ఏ జంతువును తినరాదనియు, రక్తమును త్రాగరాదనియు వారికి మనము రాయవలయును. ఏలైనా ప్రతి విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరములలో చాలా కాలము నుండి మోషే ధర్మశాస్త్రము చదవబడుచుండెను, మరియు అతని వాక్కులు ప్రతి పట్టణమందు ప్రసంగింపబడుచుండెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన ప్రత్యుత్తర గీతం. అందరూ ప్రభుని మహాకార్యములను ఎల్ల జనులకు విశదము చేయుడు. ప్రభు మీద కొత్త పాట పాడుడు. విశ్వదాత్రి, నీవు ప్రభు మీద పాట పాడుము. ప్రభు పైన పాట పాడి ఆయన్ని స్తుతింపుడు. అందరూ ప్రభుని మహాకార్యములను ఎల్ల జనులకు విశదము చేయుడు. ప్రతిరోజు ఆయన రక్షణ కార్యమును ఉగ్గడింపుము. ఆయన కీర్తిని ఎల్ల జాతులకు తెలియచేయుడు. ఆయన మహాకార్యములను ఎల్ల జనులకు విశదము చేయుడు. అందరూ ప్రభుని మహాకార్యములను ఎల్ల జనులకు విశదము చేయుడు. ప్రభువు రాజు, అతడు నేలను కదలకుండునట్లు పదిలపరిచెను. అతడు న్యాయబుద్ధితో జాతులకు తీర్పు చెప్పును అని మీరు అన్యజాతులతో నుడువుడు. అందరూ ప్రభుని మహాకార్యములను ఎల్ల జనులకు విశదము చేయుడు. మధురం నీ పలుకే అమరం, నాతో వెలుగు నీ వాక్యము. నీ వాక్య మధురం నీ పలుకే అమరం, నాతో వెలుగు నీ వాక్యము. హల్లెలూయా 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 హల్లెలూయా. కోరువారు నిన్ను చేరాలి, జీవపు వాక్కులను కోరుకోవాలి. రక్షణను కోరువారు నిన్ను చేరాలి, జీవపు వాక్కులను
కోరుకోవాలి. విలువైన మార్గమును ప్రేమించాలి. విలువైన మార్గమును ప్రేమించాలి. ఫలించు వాక్కుతో పోషించు దేవా. ఫలించు వాక్కుతో పోషించు దేవా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 15వ అధ్యాయము 9వ వచనం నుండి 11వ వచనం వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను, నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్ము ప్రేమించితిని. మీరు నా ప్రేమయందు నెలకొని ఉండుడు. నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నెలకొని ఉండినట్లు మీరు నా ఆజ్ఞలను పాటించినచో నా ప్రేమలో నెలకొని ఉందురు. నా ఆనందము మీ యందు ఉండవలెననియు మీ ఆనందము పరిపూర్ణము కావాలననియు నేను మీతో ఈ విషయములను చెప్పుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు మనము ధ్యానించే అంశము దేవుడు ప్రేమ స్వరూపుడు. అవును ప్రియ సహోదర సహోదరి, దేవుడు ప్రేమ స్వరూపుడు. ఒక్కసారి మనము ఈ బైబిల్ గ్రంథమంతా కూడా క్షుణ్ణంగా పరిశీలించి చూస్తే దేవుని యొక్క ప్రేమను గురించి ఎంత లోతుగా వివరిస్తుంది. మరి ముఖ్యంగా ప్రియ సహోదర సహోదరి, ఈ బైబిల్ గ్రంథంను కూడా లవ్ లెటర్ ఆఫ్ గాడ్, దేవుని ప్రేమ లేఖ అంటారు. మరి ముఖ్యంగా ప్రియ సహోదర సహోదరి, ప్రేమ ఎక్కడి నుండి పుట్టిందంటే దేవుడి నుండి ప్రేమ పుట్టింది. యోహాను రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 8వ వచనంలో మీరు చూస్తే దేవుడు ప్రేమ స్వరూపుడని తెలియజేస్తున్నాడు యోహాను గారు. మరి ప్రియ సహోదర సహోదరి, గ్రీకు తత్వశాస్త్రుల ప్రకారము, వారి యొక్క దృక్పథ ప్రకారము ప్రేమను 3 విధాలుగా వర్ణించారు. మొట్టమొదటిగా వాళ్ళు ప్రేమను ఈరోస్ అని, రెండవదిగా ఫీలియా అని, మూడవదిగా అగాఫే అని వర్ణించారు. ఈరోస్ అనగా ప్రియుడు ప్రియురాలికి సంబంధం కలిగిన ప్రేమ, ప్రియుడు ప్రియురాలికి మధ్య గల ప్రేమ. రెండవదిగా ఫీలియా. ఈ ఫీలియా అనగా తల్లిదండ్రులు తమ బిడ్డలపై చూపించే ప్రేమ, అనగా పేరెంట్స్ లవ్ టువర్డ్స్ ద లవ్ ఆఫ్ పేరెంట్స్ టువర్డ్స్ ద చిల్డ్రన్. మూడవదిగా అగాఫే అనగా షరతులు లేని ప్రేమ, ఎల్లలు లేని ప్రేమ, హద్దులు లేని ప్రేమ. ఈ ప్రేమ దేవునికి వర్తిస్తుంది. మనం చదువుతూ ఉంటాము, గాడ్స్ లవ్ ఈజ్ అన్కండిషనల్ అండ్ ఎవర్ లాస్టింగ్. దేవుని ప్రేమ
హద్దులు లేనిది, షరతులు లేనిది, ఎల్లలు లేనిది అని మనం ఎప్పుడు కూడా దేవుని ప్రేమను గురించి మనము చదువుతూ ఉంటాము. మరి ప్రియ సహోదర సహోదరి, ఈ విషయం మనం గమనించినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో ఈ విధంగా తెలియజేస్తుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ఈ లోకమునకు ప్రసాదించెను. దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించాడు కనుక, నిన్ను నన్ను కూడా తన పోలికలు సృజించాడు కనుక, తన ప్రేమను ఏ విధంగా వ్యక్తపరిచాడంటే తన ఏకైక కుమారుని సైతము మన కోసం తన ప్రాణమును శిరువులో ప్రాణంగా పెట్టి తన ఏకైక కుమారుని మన కోసం పంపించాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ముందుగా ఒక చిన్న కథతో ప్రారంభిస్తాను. అదేమిటంటే, ఒకానొక ఊరిలో ఒక తండ్రి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ తండ్రి కుమారుడు కొత్తగా కొన్న ఆ కారును శుభ్రంగా కడుగుతూ ఉన్నారు. ఆ కుర్రవాడు ఉంటూ ఒక కర్రపుల్ల తీసుకుని ఆ కారు మీద రాయడం ప్రారంభించాడు. అది గమనించిన తండ్రి ఎంతో కోపంతో ఏమి రాశాడని చూడక వెంటనే ఆ కుమారుని గట్టిగా కొట్టాడు. ఆ కుమారుడు ఏడుస్తూ తల్లి వద్దకు వెళ్ళాడు. కుమారుని కొట్టినందుకు తండ్రి ఎంతో బాధపడ్డాడు. కానీ తర్వాత తన కుమారుడు ఏమని రాశాడని ఆ కారు వైపు చూడగా దాని మీద ఏమని రాయబడి ఉందంటే, డాడీ ఐ లవ్ యూ అనగా ప్రియ సహోదర సహోదరి, వెంటనే ఈ మాటలు చదివిన వెంటనే ఆ తండ్రి హృదయం ఎంతగానో ద్రవించింది, ఎంతగానో ప్రేమతో ఉప్పొంగిపోయింది. ప్రియ సహోదర సహోదరి, మన కన్నా తల్లిదండ్రులకి ఎంత ప్రేమ ఉంటే మరి యావత్ ప్రపంచాన్ని సృజించిన ఆ దేవాతి దేవునికి మనందరిపై ఎంత ప్రేమ ఉన్నదని దేవుడు మనందరికీ కూడా తెలియజేస్తున్నాడు. దేవుడు మనందరిని ప్రేమించాడు కనుక నిన్ను నన్ను కూడా తన రూపురేఖల్లో తన పోలికల్లో మనలను సృజించాడనేది దీనికి సుస్పష్టం. మరి ప్రియ సహోదర సహోదరి, మనమందరం కూడా దేవుని వలె ఒకరినొకరు ప్రేమ కలిగి జీవించాలి. ప్రియ సహోదర సహోదరి, యోహాను రాసిన సువార్తలో 14వ అధ్యాయము 15వ వచనంలో ఈ విధంగా తెలియజేయబడుతుంది. మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలను పాటింతురు. అవును, ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వారు తప్పక ఆయన ఆజ్ఞలకు శిరస్స వహించి తప్పక ఆయన ఆజ్ఞల అనుసారము జీవిస్తారు. మరి ప్రియ సహోదర సహోదరి, అందుకే పునీత యోహాను గారు రాసిన లేఖలో 3వ అధ్యాయము 18వ వచనంలో ఈ విధంగా తెలియజేస్తున్నారు. యోహాను రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 18వ వచనంలో, బిడ్డలారా, మన ప్రేమ కేవలము మాటలు సంభాషణలు మాత్రమే కారాదు, అవి చేతలలో నిరూపింపబడవలేను. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పుకుంటూ మనము మన సహోదరుని ద్వేషించినచో మన ప్రేమ వ్యర్థమే. ఎందుకంటే ప్రియ సహోదర సహోదరి, ఈ 10 ఆజ్ఞలు 2 ఆజ్ఞలుగా వర్ణించబడ్డావి. మొట్టమొదటిగా సకల వస్తువుల కంటే సర్వేషును మాత్రమే అధికంగా ప్రేమించు ఆరాధించు. రెండవదిగా నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించు. మరి ప్రియ సహోదర సహోదరి, ఎంతవరకు నీవు నీ దేవుణ్ణి ప్రేమించగలుగుతున్నావు, ఎంతవరకు నీ సహోదరుని నీవు ప్రేమించగలుగుతున్నావు? మరి ముఖ్యంగా మన ప్రేమ కేవలము మాటలతో మిగిలిపోరాదు, అవి చేతలలో నిరూపించగలగాలి. అందుకే ప్రియ సహోదర సహోదరి, ఒక చిన్న పద్యంలో ఈ విధంగా రాయబడి ఉంది. ఆలు మగలు ప్రేమ అనురాగం ఉన్నంతవరకే, బంధుమిత్రుల ప్రేమ
బంగారం ఉన్నంతవరకే, అన్నదమ్ముల ప్రేమ ఆస్తిపాస్తులు ఉన్నంతవరకే. కానీ ప్రియ సహోదర సహోదరి, దేవుని ప్రేమ ఎల్లవేళలా ఎల్లప్పుడూ కూడా మనతో ఉంటుంది. ప్రియ సహోదర సహోదరి, మనందరం కూడా దేవుని ప్రేమను రుచి చూడాలి. దేవుని ప్రేమ మాధుర్యమును మనము గ్రహించగలగాలి. ఏ విధంగా అయితే కీర్తనకారుడు దావీదు మహారాజు 34వ కీర్తనలో 8వ వచనంలో దేవుని ప్రేమను రుచి చూచాడు కనుక ఈ విధంగా పలుకుతున్నాడు, పరిశీలించి చూడుడు ప్రభువు ఎంత మంచివాడో నీకే తెలియను. ప్రియ సహోదర సహోదరి, ఎప్పుడైతే మనము దేవుని ప్రేమను రుచి చూడగలుగుతున్నామో అప్పుడు మనము కూడా దావీదు వలె చెప్పగలము, పరిశీలించి చూడుడు ప్రభువు ఎంత మంచివాడో మనకు తెలుస్తుంది. మరి ప్రియ సహోదర సహోదరి, ఎంతవరకు మనము ప్రభు యొక్క ప్రేమలో మనము పాదుకొని ఉన్నాము? ఎంతవరకు మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాము? మరి ప్రియ సహోదర సహోదరి, ద్వితీయోపదేశ కాండంలో 6వ అధ్యాయంలో, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 5వ వచనంలో ఇలా రాయబడి ఉంది, నీ దేవుడైన యావేను పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనసుతోనూ పూర్ణ శక్తితోనూ ప్రేమింపుము. అవును ప్రియ సహోదర సహోదరి, మనందరము కూడా మనల్ని సృజించిన ఆ దేవుణ్ణి పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనసుతోనూ పూర్ణ శక్తితోనూ ఆయన్ని మనము ప్రేమించాలి, ఆరాధించాలి, సేవించాలి. మరి ఎంతవరకు మనము ఆ దేవుణ్ణి పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో పూర్ణ శక్తితో ఆయన్ని మనము ప్రేమిస్తున్నామనేది ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియ సహోదర సహోదరి, ఇంకా దేవుడు మనందరికి ఇచ్చే వాగ్దానం ఏమిటంటే యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనంలో ఇలా తెలియజేస్తున్నాడు, స్త్రీ తన పసికందని మర్చిపోవునా, తన ప్రేగున పుట్టిన బిడ్డ మీద జాలి చూపకుండునా, ఆమె తన శిశువును మరిచినను నేను మాత్రము నిన్ను మరువను. ప్రభువు నీకు నాకు ఇచ్చే వాగ్దానం మీదే. తల్లి తన కన్న కుమారుని మరిచినా మరచవచ్చేమో కానీ దేవుడు మనకిచ్చే వాగ్దానం ఏమిటంటే ఆయన నిన్ను మరువడు, విడువడు, ఎడబాయడు. 16వ వచనంలో, యెషయా గ్రంథము 49వ అధ్యాయము 16వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, ఎందుకంటే నేను నీ పేరును నా అరచేతుల మీద రాసుకొని ఉంటని. ప్రియ సహోదర సహోదరి, మనందరం కూడా దేవుని అరచేతుల్లో మన పేర్లు లిఖించబడినవి. దేవుడు నిన్ను నన్ను కూడా అంత మిక్కిలుగా ప్రేమిస్తున్నాడు. మనకి ఎటువంటి చింత కానీ, ఎటువంటి వేదన కానీ, ఎటువంటి బాధ కానీ మనకు లేదు. ఎందుకంటే సర్వశక్తిమంతుడైన దేవుడు, ప్రేమామయుడైన దేవుడు మనతోడున్నాడు. మరి ప్రియ సహోదర సహోదరి, ఎంతవరకు మనం ఆ దేవుని మనసారా ప్రేమిస్తున్నాము? ఎంతవరకు ఆ దేవుని మన మనసారా ప్రార్థిస్తున్నాము? ఎంతవరకు ఆ దేవుని మన మనసారా పూజిస్తున్నాము అనేది ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మరి ప్రియ సహోదర సహోదరి, మదర్ తెరీసా గారు ఒక చిన్న మాట అంటూ ఉంటారు, ఇఫ్ యు జడ్జ్ పీపుల్ యూ హ్యావ్ నో టైమ్ టు లవ్ దెమ్. అనగా నీవు ఇతరుల్లోని లోపాలను నువ్వు వెతకడం ప్రారంభిస్తే నీవు ఎన్నటికీ ఎవరిని ప్రేమించలేవు. అవును ప్రియ సహోదర సహోదరి, ఎప్పుడైతే నీవు ఇతరుల యొక్క లోపాలను వెతకడం ప్రారంభిస్తే ఎప్పటికీ కూడా నీవు వారిని ప్రేమించలేవు. వారి మీద నీకు ఎప్పుడు కూడా ద్వేషభావం ఉంటుంది, కానీ వారి పట్ల నీకు ప్రేమభావం అనేది కలగదు. కనుక ప్రియ సహోదర సహోదరి, ఈనాడు సువిశేష పట్టణంలో తెలియచేసినట్లుగా యోహాను సువార్త 15వ అధ్యాయం 10వ వచనంలో, నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నెలకలు ఉండినట్లు మీరును నా ఆజ్ఞలను పాటించినచో నా ప్రేమలో నెలకొని ఉండుదురు. ప్రియ సహోదర సహోదరి, ఎంతవరకు మనము దేవుని యొక్క ఆజ్ఞలకు బద్ధులమై జీవిస్తున్నాము?
ఎంతవరకు ఆయన ఆజ్ఞల చిత్తానుసార ప్రకారం మనం జీవిస్తున్నాం అనేది ఆత్మపరిశీలన చేసుకోవాలి. అది రెండవదిగా, నా ఆనందము మీ యందు ఉండవాలననియు మీ ఆనందము పరిపూర్ణం కావాలననియు నేను మీతో ఈ విషయంలో చెప్పుచున్నాను. ప్రియ సహోదర సహోదరి, ప్రభు మనందు ఆనందించాలనుకుంటున్నాడు. మనము ప్రభునందు ఆనందించాలని ప్రభు తెలియజేస్తున్నాడు. ప్రియమైన క్రైస్తవుడా, క్రైస్తవురాల, ఎవరి యందు నీ ఆనందము? ఈ లోక వ్యసనాలపై నీ ఆనందముందా? ఈ లోక పోకడాలపై నీ ఆనందముందా? లేక దేవునిపై నీ యొక్క ఆనందాన్ని వెళ్ళబుచ్చుచున్నావా? ఏ విధంగా మరియ తల్లి నా ఆత్మ ప్రభువునందు ఆనందించున్నదని చెప్పగలిగిందో, ఒక క్రైస్తవుడుగా, ఒక క్రైస్తవురాలుగా నేనను నా ఆత్మ ప్రభువునందు ఆనందించున్నదని మనం కూడా చెప్పగలగాలి. అప్పుడే మనము దేవునికి ప్రియమైన బిడ్డలుగా జీవించగలము. కనుక ప్రియ సహోదర సహోదరి, మనందరము కూడా దేవుని ప్రియమైన బిడ్డలం కనుక ఆయనను పోలి ఆయన వలె మనం కూడా జీవించాలి. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఎంతవరకు మన దైనందిన జీవితంలో ఆ ప్రభుని మనసారా ప్రేమిస్తున్నాము? మన తోటి వారిని మనము మనసారా ప్రేమిస్తున్నామా లేదా? లేక వారిలో ఉన్న లోపాలు వెతకడానికి మనం ప్రయత్నిస్తున్నామా? వారి యొక్క తప్పులను మనము వెతకడానికి ప్రయత్నిస్తున్నామా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ప్రభు పలికినట్లుగా, సహోదరుడా సహోదరి, ముందుగా ప్రభు పలికినట్లుగా ముందుగా నీ కంటిలోని దూలమును గుర్తించి తరువాత నీ సహోదరుని కంటిలో నలసును తీయటానికి నీవు ప్రయత్నించు. ముందుగా నీ కంటిలో దూలం పెట్టుకుని నీ సోదరుని కంటిలో నలసును తీయడానికి నీకు సాధ్యం కాదు. మానవులుగా మనందరం కూడా బలహీనలు కనుక ప్రియ సహోదరుడా సహోదరి, దేవుణ్ణి మనం అడగాలి. దేవా, నీ వలె మేము కూడా ఎటువంటి అవధులు లేకుండా, షరతులు లేకుండా, ఎటువంటి హద్దులు లేని ప్రేమ వలె మేము కూడా నా తోటి వారిని ప్రేమించే భాగ్యమును మాకు ఇవ్వయ్యా అని ఈ పరిశుద్ధమైన దివ్యబలి పూజలో మనందరం కలిసి ప్రార్థించుదాం. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించు నీ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారముట్లా ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ సర్వేశ్వర, ఈ పవిత్ర కార్యనిర్వహణ ద్వారా నీ దివ్య జీవనమందు మాకు భాగమును దయచేయుచున్నావు. నీవు తెలియచేయు సత్యములను మేము అవగాహన చేసుకుని మేము భక్తి మార్గంలో నడిచినట్లు కృపచూపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను
ఉన్నతమునకు ద్రిప్పము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్నెక్కువగా స్తుతించి మహిమపరచటియు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా పాపముతో నిండిన పాతస్థితి వినాశనము కాగా పతనమైన విశ్వము నూతనీకరించబడినది. క్రీస్తునందు సమగ్రమైన జీవనం మాకు లభించినది. ఈ విధముగా క్రీస్తునందు ఒక క్రొత్త యుగము ప్రారంభమైనది. కావున ప్రతి దేశము, ప్రతి ప్రజ పాస్కానంతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను, దూతల దళమును, నీ మహత్వమును నిరతము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేయించేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నావు. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీన్ని తీసుకుని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రం నందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీన్ని తీసుకుని దీని నుండి పానం చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకే దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసిగి అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించున్నాను. నీ సమ్ముఖం నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు నీకు వందనమును తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పోల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణ చేయుము. ఉత్థాన మగుదమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతెలుగు మరియమాతతోను, ఆమె భర్తేగు పునీత యోసేపుతోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నేను స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర,
పవిత్రాత్మతో ఏకమైంది నీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఎలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడి ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడి ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడి ప్రభువా, మాకు సమాధానం దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపమును పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల వెందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయుము. ఈ క్షణం మీరు నా యందున్నట్లు మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. మధురమైనది నా యేసు ప్రేమ, మరుపురానిది నా తండ్రి ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరుపురానిది నా తండ్రి ప్రేమ. మరువలేనిది నా యేసుని ప్రేమ, మరువలేనిది నా యేసుని ప్రేమ. మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ,
జీవించుచున్నవారు ఇక మీదట కేవలము తమ కొరకు కాక అతని కొరకే జీవించుటకు గాను క్రీస్తు మానవులందరి కొరకు మరణించెను. హల్లెలూయా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, కనికరించి నీ ప్రజలకు సమీపంలో ఉండమని నేను బ్రతిమాలుచున్నాము. స్వర్గపు ఆహారంతో సంతృప్తి చెందిన మేము మా పూర్వ పాపస్థితిని విస్మరించి నూతన జీవితంను జీవించినట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జగదీశ్వరుని జనని జగ జగములకు జననిగా జపమాల మాత. జన్మ పాపరహితోత్తరి జగదీశ్వరుని జనని జగ జగములకు జననిగా జపమాల మాత. జపమాల మాత. పరమ తండ్రికి ప్రియమైన బిడ్డగా పరిశుద్ధాత్మ ఆవహింపగా పరమ తండ్రికి ప్రియమైన బిడ్డగా పరిశుద్ధాత్మ ఆవహింపగా పరమ సుతునికి మాతవైతే పరిశుద్ధతకు రాణివైతే పరమ సుతునికి మాతవైతే పరిశుద్ధతకు రాణివైతే. జన్మ పాపరహితోత్తరి జగదీశ్వరుని జనని జగ జగములకు జననిగా జపమాల మాత. జపమాల మాత.